మంత్రి ప్రభు ఈ రాజ్యంలోనే ఎవరైనా ఏడనా కథలు చెప్పాలంటే పట్టుకుంటా. కథలు నొక్కరాపు అంటే ఎడదోలకు రావాలి. నువ్వు రాజ్యం పరిపాలన చేయమంటే చేత కాదు నీతో నీతో. ఓ నాకు తల రోజుకి వచ్చింది ప్రభు. మంత్రి నాకు ఈ కథలు చెప్పాలి లేకుంటే నాకంటా నిద్ర రాదు, మనశ్శాంతి లేదు. ఈ రాజ్యంలోనూ ఏం పరిపాలన చేయాలో నాకు అర్థం కాదు. ప్రభు ఇంతమంది కథలను దొరికొస్తున్నా నేను. ఈ కథ బాగలేదంటావు, ఇంకో ఆ కథ కావాలంటావు. మరి ఎన్ని ఎంత మందిని పిలిచిరావాలి ప్రభు? మంత్రి ప్రభు ఈసారి కథలు మొదలు పెడితే నేను చచ్చేంత వరకు వాడు కథ చెప్తే నా బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తాను వారికి. మీరు చెప్పిన మాటకి మన రాజ్యంలోన ప్రకటిస్తాను నేను. కథ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే రాండి అంటే నేను ప్రకటిస్తాను. నాకు సెలవు ప్రభు. ఇంత రాజ్యంలో నాకి ఒక కథ చెప్పాను, ఒక నాతోడు దొరకలేదా మా మంత్రికి? పెయ్యి తిరిగి ఎన్నికి వస్తాడు. ఎవరు నువ్వు? మీరు కథలు చెప్పేవాళ్ళు కావాలని చాటింపు వేసినారు కదా, అందుకే నేను పెద్ద కథలు చెప్పేకి వచ్చినాను ప్రభు. అవునా? పెద్ద కథ వస్తుందా? బ్రహ్మాండ మా రాజుకి వినిపిస్తాయి. చెప్తాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్ల పెట్టావా? ప్రభు వినుము. ఏం కథలు ఇవి? కథలు అవే పెద్ద కథ చెప్పు. చెప్తాను ప్రభు. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, దాని మీద కూర్చొని నేను వెళ్తా. ఏం కథ భయ్? పిట్టి కథగా చెప్పినావు. రాన్ని ఇస్తావా? నాకే నాన్న ఎట్లా ఇస్తాను? నీ ఈ రోజు కథ మొదలు పెడితే నేను చచ్చేంత వరకు కథ చెప్పినకే నా బిడ్డ ఇస్తానని చెప్పిండేదే కాదురా ప్రభు. నువ్వు ఏదో పిట్టి కథలు చెప్పి నువ్వు ఏదో రాజ్యబిడ్డని రాజ్యాన్ని తీసుకుపోదామని రాజ్యాన్ని వా ఈ కథ చెప్పి నువ్వు రాజ్యబిడ్డకు కథ చెప్పేవాడు కావాలి మాకు పెద్ద కథ. ఏం మంత్రి ఎట్లా పట్టుకొచ్చినావు నువ్వు? ప్రభు నేను పట్టరాలే ప్రభు. వాడు ఆశపడ్డి వాడు వచ్చినాడు ప్రభు. వాడు ఆశ ఎక్కువై దురాసానికి దుకాణం చేయడానికి మనకి వాడు ఏడో చిన్న పిట్టి కథలు చెప్పి నా బిడ్డ చేసుకోవాలని ఆశతో వచ్చినాడు వాడు. సత్యం ప్రభు. ఏంది మాట అంటే 2 రోజుల నుంచి మన ఊర్లో తప్పిడి కొట్టి ఏందేందో చెప్తున్నారు. మన ఊరు రాజు, ఆ రాజు సాటింపు చేపించినాడు. అదే ఏమంట అంత కష్టం వచ్చిందని కాదు, ఆయనకి కథ పెద్ద కథ చెప్పేవాళ్ళు కావాలంట ఆయనకి. వీడేం దిక్కుమాలిన రాజు, ఎవడైనా రాజ్యాన్ని పరిపాలించే చూసినాను, పన్నులేసి వసూలు చేసేది చూశాను. నా కథ చెప్పాలని దండో రెడీమేడ్ పెద్దయ్యా. కూడా కథ కూడా ఎట్లా కథ అంట, కథ చెప్తుంటే అయ్యే పోకూడదంట ఆయనకి. అయిపోని కథ చెప్పాలంట. అట్లా చెప్పిన వాళ్ళకి ఆయన బిడ్డకి ఇచ్చి అర్థం రాజ్యం ఇస్తాడంట. బిడ్డనిచ్చి రాజ్యం ఇస్తాడంట. అది ఆయన సత్యంత వరకు చెప్తానే ఉండాలంట. నువ్వు అదే మళ్ళా బుద్ధునికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఎప్పుడు ఈ చెట్టు కింద కూర్చుంటా అంటే ఏంద్రా నా జీవితం అనుకుంటా అంటే దెబ్బకి నా జీవితం మారిపోయింది. చూడు, నేను కథ చెప్పి ఆ యువరాణిని పెళ్లి చేసుకుని విహారయాత్రలో పోతాను. ఆ అర్థం రాజ్యం నువ్వు పరిపాలిస్తావు, సరేనా? అప్పుడే అయిపోయింది. అప్పుడే నువ్వు రా, కథ చూడు. కథ ఎట్లా చెప్తాను రా, చెప్తా. ప్రభు దండాలు స్వామి, దండాలు స్వామి. ప్రభు మీరు కథ చెప్తే మీ యువరాణిని రాజ్యాన్ని కూడా ఇస్తామన్నారా? ఇస్తామన్నామా ప్రభు? నేను చెప్తాను ప్రభు కథ. ఇగో బాగా ఆలోచించుకుని చెప్పండి. కథకైనా ఏమన్నా తేడా వచ్చిందా? చెప్పకపోయినావా నీ తల ఊరాకలు కట్టిస్తాం. ప్రభు ఒక ఊర్లో వీరాస్వామి అంటే నేను, పోతూరు ముసలాయప అని ఆ పెద్దయ్య ఈ పిల్లోడు ఇద్దరు కలిసి ఒక 100 ఎకరాలు వరిమడి పండించినాము. ఈసారి దేవుని దయ వల్ల వర్షాలు బాగుపడి ఆ వరిమండి అంతా విరగబూసింది ప్రభు. పూసినప్పుడు ఒకరోజు కూలీలు పిలుచుకొని వచ్చి మొత్తం కోపించినాం ప్రభు. ఒకరోజు మేము సంతకెత్తాము ప్రభు. అక్కడ గిట్టుబాటు రేటు లేక ప్రభు దాన్ని మేము ఒక పెద్ద గాజులో పోసినాం ప్రభు. అది ఎంత పెద్ద గాజు అంటే ప్రభు మా ఊరంతా పెద్ద గాజు నిండా ఆ వరి గింజలు పోసాం ప్రభు. ఆ గాజుకి పైన ఒక చిన్న బొక్క ఉంది ప్రభు. అది నేను ఆ ముసలోడు చూసుకోలేదు ప్రభు. సరే ఒకరోజు ఒక పిట్ట తుపుక్ అని ఆ బొక్కలోంచి వచ్చి ఒక వరిగింజ తీసుకుని వెళ్ళిపోయింది ప్రభు. మళ్ళీ మరొక రోజు ఇంకొక పిట్ట వచ్చింది ప్రభు. మరీ అది లోపలికి పోయి ఆ వరిగింజ తీసుకొని వెళ్ళిపోయింది ప్రభు. తర్వాత మరి ఇంకో పిట్ట వచ్చింది ప్రభు.
అది కూడా వచ్చి మరి ఒక వరిగింజ తీసుకొని వెళ్ళిపోయింది ప్రభు. తర్వాత ఒక గువ్వ వచ్చింది ప్రభు, అది కూడా ఆ బొక్కలోంచి పోయి మరి ఒక గింజ తీసుకొని వెళ్ళిపోయింది. చాలు 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 చాలు, ఏం ప్రభు? సమయం అయిపోతుంది. ఆ. రేపు వచ్చి చెప్పు. మరి రేపు చెప్పుందా ప్రభు? రేపు చెప్పు. సరే ప్రభు. బా. ఏ మంత్రి ప్రభు ఏం అట్లా చెప్తాడు? గువ్వు వచ్చా, పిట్టొచ్చా, ఒడ్లు గింజ ఎత్తిపోయా, అది ఎత్తిపోయా, ఇది ఎత్తిపోయా చెప్పుకుంటూ ఉన్నాడు. అది ఏం కథ మంత్రి? అది నాకు అర్థం కాలేదు. ప్రభు ఆ, కథ చెప్పినాడు కదా, పెద్ద కథ కావాలన్నాడు, చెప్పినాడు. నాకు కూడా సమయం అయిపోయింది, కథ రేపు రమ్మన్నావు కదా, నేను కూడా ఆ టైంకి వస్తాను ప్రభు. నేను సెలవు కథ చెప్పేటోడు ఇంకా రాలేదే. ఇంకా రాలేదా? ప్రభు ప్రణామములు ప్రభు. ప్రభు మంచిగా తిన్నారా ప్రభు? తిన్నాం. నేను కూడా రాగి ముద్ద చట్నీ తినొస్తాం ప్రభు. ప్రభు స్టార్ట్ చేస్తున్నా ప్రభు, స్టార్ట్ చేస్తున్నా ప్రభు. చెప్పు. అగో ప్రభు, ఆ, మరి ఇంకొక గువ్వ వచ్చింది ప్రభు, ఆ బొక్కలోకి దూరి ఆ ఒరిగించి తీసుకొని పోయింది. మరొక గువ్వ వచ్చింది ప్రభు, అది కూడా మరి ఆ బొక్కలోకి దూరి అదొక వడ్డీ గింజ తీసుకొని పోయింది ప్రభు. ఇంకొక గువ్వ వచ్చింది ప్రభు, అది కూడా తీసుకొని ఇంకొక వడ్ల గింజ తీసుకొని పోయింది ప్రభు. ప్రభు గువ్వ వస్తుంది ప్రభు, తీసుకొని పోతుంది ప్రభు. ప్రభు ఇంకొక గువ్వ కూడా వచ్చింది ప్రభు, మరి ఆ బొక్కలోకి దూరి వడ్ల గింజ తీసుకొని పోతానే ఉంది ప్రభు. ఒక గువ్వ మళ్ళీ వేగంగా వచ్చింది ప్రభు, ఈసారి ముక్కుతో 2 గింజలు తీసుకొని పోయింది ప్రభు. మళ్ళీ వచ్చింది ప్రభు, మళ్ళీ ఒక గింజ బొక్కలోకి దూరి ఒక గింజ తీసుకొని పోయింది ప్రభు. తీసుకొని పోతానే ఉన్నాయి ప్రభు. ప్రభు ఈసారి గువ్వలు గుంపే వచ్చింది ప్రభు, బొక్కలోకి దూరింది, ఒక గింజ తీసుకుని ప్రభు. అది చూసిన గువ్వ ఇంకో గువ్వ చూసి నేనేం తక్కువ ప్రభు. సమయము ప్రభు అసహనం అవుతుంది, మళ్ళీ రేపు రాపో. అవునా? మరి రేపు వచ్చి చెప్పాలా ప్రభు? రేపు వచ్చి చెప్పు. సరే ప్రభు. మంత్రి వాడు గువ్వ ఒడ్ల గింజ ఇది అంటున్నాడు, నా కడుపులో ఎలుకలు బారెడుతున్నాయి, రేపు రాపో. మా రాజుకి తగ్గట్టుగా కథ చెప్పాడు, బాగా చిక్కినాడు. చిన్న కథ అంటాడు ఒకసారి, పెద్ద కథ ఒకసారి అంటాడు. ఇప్పుడు జీవితాంతం చెప్పే కథ చెప్పేటోడు వచ్చినాడు రాజుకి. మా రాజుకి తగ్గట్టుగా వాడు కథలు చెప్పాడు వచ్చినాడు. ఇక నాకు కూడా సమయం అయిపోయింది, ఇక నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. ప్రభు ఏం అటు ఇటు జరుగుతున్నావు, ఏదో చౌకాబాయి నేను పిట్ట జరిగినట్లా. ఏం లే మంత్రి, ప్రభు వాడు గువ్వ గింజ అనుకుంటున్నాడు. వాడు వచ్చే సమయం అయింది, దానికి ఆలోచిస్తున్నాను. ప్రభు ప్రణామములు ప్రభు. ప్రభు కథ మొదలు పెడుతున్నా ప్రభు. చెప్పుకో. ప్రభు చెప్పుకో. మళ్ళీ ఒక గువ్వ వచ్చింది ప్రభు, ఆ బొక్కలో దూరి ఆ వడ్ల గింజ ఎత్తుకొని ప్రభు. ఈసారి అది చూసిన వాళ్ళ గువ్వల గూడూరు బంధువులంతా ప్రభు మరి ఆ గువ్వలు వచ్చినాయి ప్రభు. మళ్ళీ ఒక గువ్వ తుర్రమని దూరి గింజ తీసుకొని తుర్రమని ఎగిరిపోయింది ప్రభు. వచ్చింది ప్రభు, బొక్కలో దూరింది ప్రభు, తినింది ప్రభు. మరి తుర్రని పోయింది ప్రభు, వచ్చింది ప్రభు, ఒకటి తినింది ప్రభు, మరి తుర్రని ఎగిరిపోయింది ప్రభు. మళ్ళీ ఒక గింజ తీసుకోబోయే ప్రభు. మళ్ళీ ఇంకోటి వచ్చింది ప్రభు. ప్రభు ఈసారి కాకి కూడా వచ్చి దూరి మరి గింజ తీసుకోబోయింది ప్రభు. ఏం పెద్ద మనిషి ఈడు, ఎవడు ఎక్కడ చిక్కినాడు ఈడు నీకు? వాడు సన్నోడు కాదు, వాడు దేశాన్నే ముంచి వచ్చిండోడు వాడు. ఈ రాజోగ లెక్క వాడు అదో నేను ఊరికి ఆడు కూర్చొని ఇంటినప్ప నాకేం సాటింపు చేస్తుంటారో అని అడిగా. చెప్తినప్ప రా పోదారా అని తోలుకొని వచ్చి ఇంత పెద్దయినా మొత్తానికి మీ వాడు రాజ్యాన్ని యువరాణిని గెలుచుకునేటట్లే ఉన్నాడు. రాణినేమో గెలుచుకుంటాడు, రాజ్యం నాది. రాణి మావాడు గెలుచుకుంటే రాజ్యం నేను వెళ్తాను. అయితే ముసలోడా నన్ను మంత్రిగా పెట్టుకుంటావా? నిన్నే కాక ఇంత సాయం చేసిన నిన్నేంటి చేయను. ఇంకా ప్రభు గువ్వ వచ్చింది ప్రభు, మరి గింజ ఎత్తుకోబోయింది ప్రభు. ప్రభు ఇంకొక గువ్వ వచ్చింది ప్రభు, ఇంకోటి ముక్కుతో ఖర్చుకొని గింజను ఎత్తుకోబోయింది. ఏం కదరా, గాజులో ఒడ్లు అయిపోవు ఆ గువ్వలు కాదు ప్రభు, నేను చెప్పేది వినుడి. అప్పుడు ఇంకొక వచ్చింది ప్రభు, ఈసారి కాలుతో పట్టుకొని పోయింది ప్రభు ఒక గింజ. మరి ఇంకోటి వచ్చింది ప్రభు, మరి ఇంకోటి తీసుకొని పోయింది ప్రభు. ప్రభు వస్తానే పోతున్నాయి ప్రభు. ఈ కథ జీవితాంతరం అయిపోయినా, జీవితాంతరం చొప్పున అయిపోద్ది, సుఖాంతం కాదు. మరి ఎట్లా ప్రభు, రేపేమన్నా రమ్మంటావా? ఏం రేపేం రావుతావా ప్రభు? నేను చెప్పిన పంతంలో నేను ఓడిపోయినాను. నా బిడ్డని ఇచ్చి అర్థం రాజు నీకు రాసిస్తాను. వాని కథ నాకొద్దు. నా బిడ్డ ఇచ్చే అర్థం రాజు వానికి రాసిచ్చాడు. సిద్ధం ప్రభు. రాజు చెప్పు మంత్రి. పిట్ట కథ ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు యువరాజు? ఏమిలే, రాజు ఏమన్నాడు, సత్యం దొరకు కథ అన్నాడు. అంతవరకు కథలు ఎవరికి ఉండవు, అందుకే అంతులేని ఒక కథని నేను ఆలోచించాను.
అది ఆ గాజులు వేసిన వరి గింజలు అయిపోవు, ఈ ఎత్తుకొని పోయి ఈ ఊర పిచ్చుకలు అయిపోవు, కనుక ఈ కథ అయిపోదు. నేను ఇచ్చిన దెబ్బకి రాజుకి బ్రెయిన్ ఏం పని చేయదు. ఇంకా గువ్వు వచ్చా గింజ తినే, గువ్వు వచ్చా గింజ తినే అంటూనే ఉంటాడు. అగా ఇంకా తొందరగా ఇతని దగ్గర మంత్రిగా ఉండి రాజ్యాన్ని పరిపాలించు, తొందరగా యువరాణిని రెడీ చేయి చేయబో. చిత్తం యువరాజా. అబ్బా అబ్బా పోతున్నా యువరాజా. ఓ చూడు ముసలాడా, చూడు ఇన్ని రోజులు పనికిమాలినోడు అని నన్ను అంటివి. నా దగ్గర ఉన్నందుకు నీకు ఎంత అదృష్టం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, జీవితంలో మనం అన్ని కోల్పోయినామని బాధపడద్దండి. అదృష్టం తలుపు తట్టాలి, దాన్ని ఉపయోగించుకోవండి. అప్పుడు పోడి కథ ఇని. ఇంట్లోనే గువ్వా గింజ గువ్వా గింజ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ చూసారు కదా మన గువ్వా గింజ కథ ఎలా ఉంది. ఈ కథతోనే మనము రాజ్యాన్ని అయితే కైవసం చేసుకున్నాం అనమాట.